హే పీపుల్, హలో ఎవ్రీబడి. దిస్ ఈజ్ మై డే వన్ అట్ హైదరాబాద్. నేను ఇంతకు ముందు బెంగళూరులో పనిచేసేవాడిని. రీసెంట్గానే హైదరాబాద్కి రీలొకేట్ అయ్యాను. నేను ప్రజెంట్ ఫైనాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఒక ఫిన్టెక్ కంపెనీలో. సో నేను ఇంతకు ముందు బెంగళూరులో పనిచేసేటప్పుడు కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త థింగ్స్ అయితే నేర్చుకున్నాను. అట్లాగే హైదరాబాద్ కూడా నాకు డే వన్ న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ లెసన్స్ అయితే నేర్పించింది. సో ఇక్కడ క్లైమేట్ అయితే మరీ చాలా వేడిగా ఉంది కంపారిటివ్లీ విత్ బెంగళూరు. అండ్ ట్రాఫిక్ రూల్స్ కానీ, తర్వాత హెల్మెట్ విషయంలో కానీ కొన్ని కొన్ని ఎగ్జంప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఆఫీసు, ఈ కొత్త కల్చర్ అంతా కూడా చాలా కొత్తగా ఉంది. అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం కష్టంగానే అనిపించింది స్టార్టింగ్లో. తర్వాత రాను రాను అయితే నేను అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో నా ఫస్ట్ డే అనేది ఆఫీస్లో మంచి ఎక్స్పీరియన్సెస్ని ఇచ్చింది. నేను ప్రజెంట్ మైండ్ స్పేస్లో అయితే వర్క్ చేస్తున్నాను. సో ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ అన్నమాట. సో మీరు గెస్ట్ చేయండి నేను ఏ కంపెనీలో పనిచేస్తున్నాను అనేది, బేస్డ్ ఆన్ నా ఐడి కార్డ్ అండ్ థింగ్స్ దట్ యూ నోటీస్. సో ఆఫీస్ అయితే మంచిగానే అనిపించింది. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ లైక్ రియలీ నైస్. కొత్త పీపుల్తో కనెక్ట్ అయ్యాను. సో మా టీంలో కూడా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారనమాట. లైక్ నార్త్ నుంచి కొంతమంది, సౌత్ నుంచి కొంతమంది, ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క పీపుల్ అయితే ఉన్నారు. సో ఇట్ వాజ్ లైక్ రియలీ గుడ్. ఫస్ట్ డే కాబట్టి వాళ్ళే మనకు ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫుడ్ మెన్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ కొత్త ఎక్స్పీరియన్సెస్తో, ఈ కొత్త కొత్త థింగ్స్తో అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే లైక్ స్టార్టింగ్లో కదా, మనం మన ఇంటిని వదిలేసి చాలా దూరం వచ్చిన తర్వాత ఇవన్నీ అడ్జస్ట్ అవ్వడం నిజంగా కొద్ది కష్టంగానే ఉంది. ఫస్ట్ డే బ్యాగ్, తర్వాత వెల్కమ్ కిట్ అంతా ఇచ్చారు. అవన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట. బిట్ ఎగ్జాస్టెడ్ అనిపించింది. నేను అనుకున్నాను హైదరాబాద్లో ట్రాఫిక్ తక్కువేమో అని, కానీ తక్కువేం కాదు, ఈక్వల్ టు బెంగళూరు ఉంటుంది అనమాట. సో ఇది గైస్.